హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఇక ఎగ్జామ్కి మనం వారం ముందున్నాం. ఎన్నో రోజులుగా మనం ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి మనం వెయిట్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మనం జనరల్ సైన్స్కి సంబంధించి టోటల్ 30 షిఫ్ట్ల పేపర్లు మనం కంప్లీట్గా మాట్లాడుకున్నాం. ఇదిగోండి, మొత్తం 30 షిఫ్ట్ల పేపర్లు మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. 10th ఆగస్టు జరిగిన ఒక థర్డ్ షిఫ్ట్ పేపర్ మాత్రమే మిస్ అయింది. నాకు అది కూడా దొరికింది. దాన్ని కూడా నేను క్లియర్గా మీకు అప్లోడ్ చేస్తాను. ఒక షిఫ్ట్కి మనం 20 క్వశ్చన్స్ చేసుకున్నా సరే 30 షిఫ్ట్స్ ఇంటూ 20 క్వశ్చన్స్, నియర్లీ 600 క్వశ్చన్స్ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. వాటితో పాటు ఎంతో కాన్సెప్ట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ అన్ని పేపర్స్కి సంబంధించిన సింగిల్ పీడిఎఫ్ ఆ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ లూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా మనం జాయిన్ అవ్వలేదో వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోండి. అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్ని ఇంకోసారి రివిజన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు క్వాంట్కి సంబంధించి కానీ, రీజనింగ్కి సంబంధించి కానీ, జనరల్ అవేర్నెస్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ ఏమైనా ఒకవేళ చూసుకోవాలి అనుకున్నా సరే ఆ పీడిఎఫ్ మీకు ఉపయోగపడిద్ది. దాంట్లో కేవలం సైన్స్ మాత్రమే కాదు, 75 క్వశ్చన్స్ ఉన్న ప్రతి షిఫ్ట్ పేపర్ని దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని యూజ్ చేసుకోండి. నాకు ఆన్లైన్లో దొరికింది, దాన్ని మీకు అందజేస్తున్నా. నేనేం దాన్ని తయారు చేయలేదు. మనకి ఇద్దరికి ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో నేను పెట్టాను. సో టోటల్ 30 పేపర్లు అనమాట, అన్నీ అప్లోడ్ చేశాము. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఒక చిన్నపాటి ఇనీషియల్ ఐడియా అనేది ఒకటి జనరేట్ అయింది. దాన్ని మనసులో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ కాబట్టి ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. పీడిఎఫ్ రాగానే ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, మరి ముఖ్యంగా జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కానీ 1-2 సార్లు మీరు చూసుకోండి. అలాంటి మోడల్స్ అడుగుతున్నాడు ఏంటి అని ఒక అవగాహన వచ్చింది. ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూసుకోవడం కష్టం కాబట్టి మనం పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తే మీరు బాగుంటుందని అడిగారు కాబట్టి నేను లింక్ సెండ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసుకుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయింది ఏంటని మన ఆలోచన ఒకసారి చూసుకుంటే ఇదిగోండి, ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి ఎగ్జామ్ అండ్ ప్యాటర్న్ మనందరికీ తెలిసిందే. మ్యాథమెటిక్స్ నుంచి 20, జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 10, మొత్తం 75 క్వశ్చన్స్ మనకుంటాయి. ఈ 75 క్వశ్చన్స్లో కూడా చాలామంది సేఫ్ అటెంప్ట్ అడుగుతున్నారు. సేఫ్ అటెంప్ట్ అనేది ఒకరి మీద ఆధారపడి ఉండదు, ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఒక గుడ్ అటెంప్ట్, ఒక మంచి అటెంప్ట్ గురించి మనం చెప్పాలనుకుంటే అర్థమెటిక్లో మనకి 14 నుంచి 15 క్వశ్చన్లు కంపల్సరీగా మనం సాల్వ్ చేయాలి. ఒకవేళ పోతే ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే పోవాలి, 14 నుంచి 15. అదేవిధంగా రీజనింగ్ చూసుకుంటే మనకి 20 క్వశ్చన్స్ రైట్ అవ్వాలి. రీజనింగ్ చాలా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. పోతే ఒక 5 క్వశ్చన్స్ పోవచ్చు. ఓకేనా. 5 ఎగ్జామ్స్ ఇచ్చా. తర్వాత సైన్స్ క్వశ్చన్స్లో ఒక 15 పెట్టచ్చు. కానీ చాలామంది మిస్ అయ్యేది ఎక్కడంటే 12 లేదా 13 పెడతారు, 15 పెట్టలేరు అనమాట. సో ఆ 20లో 8 పోగొట్టుకుంటారు అనమాట. 8 పోగొట్టుకుంటారు, ఒక 12 వస్తాయి అనమాట. నాకు తెలిసి ఇక్కడ మీరు 3 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ పెట్టలేరు, 3, 4. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ అవగాహన ఇప్పుడు చదివే వాళ్ళకు ఉండదు. అంతకు ముందు నుంచి చదివి స్టాటిక్ టాపిక్స్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు సింపుల్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఆ చదివిని గుర్తుంటాయి కాబట్టి. ఒక నదుల యొక్క ట్రిబ్యూటరీస్ కానీ, పాలిటీలో సంబంధించిన ఆర్టికల్స్ కానీ, ఎకానమీకి సంబంధించిన ఫార్ములాస్ కానీ, కరెంట్ అఫైర్స్ డైలీ చదివి ఉన్న అలవాటు ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు అలాంటివి పెట్టగలరు అనమాట. మోస్ట్లీ ఒక 7 దాకా వెళ్ళగలరు. లేని వాళ్ళు మాత్రం ఒక 3 పెట్టగలరు. సో ఇక్కడ ఒక 15, ఇక్కడ ఒక 20, 35, ఒక 5, 40, 50. ఇక్కడ మనకి 50 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సింపుల్గా 50 మార్కులు మనం అక్కడ గెయిన్ చేయాలి. ఇది ఒక గుడ్ అటెంప్ట్ అనమాట. ఒక బాగా చదువుకున్న వ్యక్తి, సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి ఒక 50 పెట్టగలడు. ఇక తక్కువగా ఉండి చేసే తప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే 45 అలా పెట్టగలరు. ఇక తప్పులు బాగా చేసుకుంటూ వెళ్తే మాత్రం 35, 40 దగ్గర పడతారనమాట. కానీ 40 కింద ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి సరిగ్గా ప్రిపేర్ అయిన వ్యక్తి కాదనే చెప్పాలి మనం. సో లెస్ దాన్ 40 ఎప్పుడు మనకు ఉండకూడదు. అసలు ఇది చాలా తప్పు అనమాట. ఓకేనా. ఇది చాలా తప్పు. లెస్ దాన్ 40 ఎప్పుడు ఉండకూడదు. 45 పైన 50 దగ్గర ఉండాలి. అది మంచి స్కోర్ అనమాట మాట్లాడుకోవడానికి. ఇక తక్కువగా వచ్చిన మార్కులు కూడా మనం క్వాలిఫై అవ్వచ్చు. కానీ ఏ మాత్రం కూడా ఆ 1:15 నెంబర్లో
నేను మొదటి నెంబర్లోనే ఉండాలి, నేను తక్కువగా ఉండకూడదు, అరాకొరగా కింద ఉండకూడదు అనుకుంటే ఇలాంటి స్కోర్ని మాత్రం మీరు మిస్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది గుడ్ అటెంప్ట్ అనమాట, ఒక మంచి సేఫ్ అటెంప్ట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇది ఎప్పుడు బాగా చదివే వాళ్ళని, ఒక యావరేజ్ క్యాండిడేట్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా. ఇక దానికన్నా తక్కువ వచ్చాడు అనుకోండి, బిలో యావరేజ్, అది తన ఇష్టం. యావరేజ్ కన్నా మంచి బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారనమాట, అది మంచి స్కోరే. కానీ ఒక యావరేజ్ పర్సన్గా ఆలోచిస్తే మాత్రం మనకి ఈ స్కోర్ అనేది చాలా నీడ్ అనమాట, వాంట్స్ కూడా కాదు, మన నీడ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఫిజిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా రివిజన్ చేసుకోవాలో అని భయపడుతూ ఉన్నారు చాలామంది. భయపడమాకండి, ముందు ఫార్ములాస్ రివిజన్ చేసుకోండి. సౌండ్లో, హీట్లో, లైట్లో, కైనమాటిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ నేను అన్ని ఫార్ములాస్ ఎక్కువగా ఫిజిక్స్లో ఉన్నాయని మాట్లాడేశాను. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని ఒకసారి రివిజన్ చూసుకోండి. ఆ వీడియోస్ని మళ్ళీ చూడండి, రివిజన్ తెచ్చుకోండి. మనకి లైట్ కానీ, హీట్ కానీ, సౌండ్ కానీ, కైనమాటిక్స్ కానీ, వర్క్, పవర్, ఎనర్జీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇలాంటి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి వాటిని చాలా చక్కగా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, యూనిట్స్, అదేవిధంగా డైమెన్షన్స్ ఉంటాయి అనమాట, డైమెన్షనల్స్ ఫార్ములాస్ ఉంటాయి, వాటిని కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి, వాట్ ఈజ్ వాట్ అని. నెక్స్ట్, నొటేషన్స్ అనమాట, ప్లస్ మైనస్ తీసుకోవాలా, మైనస్ టు ప్లస్ తీసుకోవాలా, అది గ్రావిటేషన్ సంబంధించి కూడా మనం చాలా నొటేషన్స్ మాట్లాడుకున్నాం. వస్తువు పైకేస్తే ఏంటి, కిందకేస్తే ఏంటి, కాన్కేవ్ అయితే ఏంటి, కాన్వెక్స్ ఏంటి, ఆ నొటేషన్స్ పాజిటివ్ నెగిటివ్ అక్కడే పిట్టిపోయిద్ది. అలాంటి ఒకసారి మళ్ళీ గుర్తుండవు మనకి, మనం ప్రిపేర్ అవుతాము అయినా గుర్తుండవు. అలాంటి వాటిని వెళ్ళే ముందు చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. నెక్స్ట్, కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, ప్లాంక్స్ కాన్స్టెంట్, జీ వాల్యూ, అర్థమైందా, స్మాల్ జీ వాల్యూ, అదేవిధంగా మనకి ఎలక్ట్రాన్ ఛార్జు, ప్రోటాన్ ఛార్జు, న్యూట్రాన్ ఛార్జ్ ఏమి ఉండవు. ఇలాంటి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట, అర్థమైందా. పాస్కల్స్కి సంబంధించి కొన్ని ఛార్జెస్, కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, వాటన్నిటినీ కూడా మీరు ఇక్కడ ఒకసారి చూడండి. ఉదాహరణకి జీ వాల్యూ అడిగాడు అనుకోండి, 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్, అలాంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, యావగాడ్రో నెంబర్ అడిగాడు, 6.0223 × 10⁻23 మోల్స్ అనమాట, అలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, ప్లాంక్స్ కాన్స్టెంట్ అని చెప్పి ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళే ముందు రివైజ్ చేసుకోండి. ఈ 4 రోజుల్లో మనసులోకి ఎక్కించేసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్చిపోయినా పర్లా, మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. ఆ వెళ్ళే ముందు మాత్రం ఇవన్నీ గుర్తుండాలి. మరి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో అది మీ ఇష్టం అనమాట. ఓకేనా? నెక్స్ట్, అవి ఏ బుక్లో అయినా ఉంటాయి, మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. నేను ఎలా చదవాలో మీకు చెప్పేశా కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి. ఇక నెక్స్ట్, కెమిస్ట్రీ దగ్గరికి వస్తే కెమికల్ ఫార్ములాస్, ఆల్రెడీ కెమికల్ ఫార్ములాస్ మీద ఒక వీడియో చేశాను. అదేవిధంగా క్యాటయాన్స్, అదేవిధంగా యానయాన్స్, వాటి మీద కూడా వీడియో చేశాను, వాటిని అప్లోడ్ చేస్తాను, వాటిని ఒకసారి చూడండి. అవి బాగా రివిజన్ చేసుకోవాలి. పీరియాడిక్ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటి మీద కూడా వీడియో చేశాను. ఓకేనా? ఆ ప్రాపర్టీస్ అన్ని చూడండి. యాసిడ్ బేసెస్, ఏది స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేసెస్, మెటల్ ఓర్స్ ఉంటాయి. ఐరన్ అనేది దేని నుంచి దొరికింది, హెమటైట్, మ్యాగ్నటైట్, సిదరైట్, మెర్క్యూరీ ఓర్ ఏంటి, అర్థమైందా, యురేనియం ఓర్ ఏంటి, చిన్న బారాలు అడుగుతూ ఉంటాడు కదా, అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి సంబంధించిన టేబుల్ ఉండిద్ది అనమాట, ఆ టేబుల్ని ఒకసారి మనం రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, కెమికల్ ఈక్వేషన్స్, ఎన్ని రకాల కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ వీడియో చేసాం, అది ఒకసారి బాగా చూడండి. ఇంకోటి ఏంటంటే కెమికల్ బాండింగ్ అనమాట, కెమికల్ బాండింగ్ చెప్పడం మర్చిపోయాను. కెమికల్ బాండింగ్, బాండ్ యాంగిల్స్ ఉంటాయి. అయానిక్ బాండ్ అంటే, కోవలెంట్ బాండ్ అంటే, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే, కింద వాటిలో కోవలెంట్ బాండ్ కానిది ఏంటి, అయానిక్ బాండ్ అయినది ఏంటి, అర్థమైందా. Ca+2 ఛార్జ్ ఉంది, అర్థమైందా. Na+2 Na+ ఛార్జ్ ఉంది, SO4- ఛార్జ్ ఉంది. ఇలాంటి క్యాటయాన్స్, యానయాన్స్, ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఒక ఓవరాల్ ఐడియాని క్రియేట్ చేసుకోండి వాటి మీద. సింపుల్ క్వశ్చన్స్ అనమాట. మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మర్చిపోయాం, దాంట్లో మనం ఆల్కేన్ చదివాం కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి, అక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి, మర్చిపోయారా. కీటోను, ఆల్కహాలు, కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, వాటి మీద కూడా ఒక వీడియో చేశాను నేను. నాకు టైం దొరక్క నేను అప్లోడ్ చేయట్లేదు. ఈ 4 మీద మంచిగా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. వెళ్ళే ముందు రివిజన్ చేసుకోండి. ఓకేనా? ఎగ్జామ్స్కు 2-3 రోజుల ముందే అప్లోడ్ చేసేస్తాను, మీరు భయపడాల్సిన పని లేదు. గురువారం కల్లా మీకు అందించేస్తాను. ఓకేనా? మండే ఎగ్జామ్ కాబట్టి చాలా జాగ్రత్త పడి మీరు చూసుకోవచ్చు. ఇలాంటివన్నింటినీ కూడా, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. మన కళ్ళ ముందు కనపడుతూనే మంచి తప్పు పెట్టిస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కోరింగ్ ఇవే. బయాలజీ ఏముంది, చదవంగానే బట్టి క్వశ్చన్స్ అక్కడే ఉంటాయి, వాడికి పెద్ద కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన పని లేదు.
ఒకసారి అర్థం చేసుకుంటే చాలు. కానీ వీటికి అలా కాదు. కాన్సెప్టే మనకు బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ బయాలజీ దగ్గరికి వచ్చేస్తే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ గురించి డెప్త్గా చూడండి. ప్లాంట్ కింగ్డమ్లో రకాలు ఏంటి? థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, దీంట్లో క్రిప్టోగ్రామ్స్, ఫెండ్రోగ్రామ్స్, అర్థమైందా? పుష్పించే మొక్కలు, పుష్పించిన మొక్కలు, మన ప్లాంట్లో హార్మోన్స్ ఉంటాయి, ప్లాంట్స్లో టిష్యూస్ ఉంటాయి, వాటిని బాగా చూడండి. యానిమల్ కింగ్డమ్స్లో కూడా మనం రకరకాల ఫైలమ్స్ మాట్లాడుకున్నాం. పోరిఫెరా, సీలింటరేటా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, రకరకాల జీవులు ఏ విభాగాల కిందకు వస్తాయి, ఏ వర్గాల కిందకు వస్తాయో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం టిష్యూస్ మాట్లాడుకోవాలి, ఇక్కడ ప్లాంట్లో హార్మోన్స్ మాట్లాడుకున్నట్టు యానిమల్ కింగ్డమ్లో కూడా మనం హార్మోన్స్ మాట్లాడుకోవాలి, టిష్యూస్ని మాట్లాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఫైలమ్స్ అనమాట, వర్గాలు బాగా చదువుకోండి. కింద వాటిలో ఆర్థోపోడా రకం ఏంటి, సీలిండ్రేకా రకం ఏంటి, ఎకైనోడెర్మేటా రకం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి యానిమల్ కింగ్డమ్, ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ జెనెటిక్స్. ఈ రెండింటి గురించి నేను ఆల్రెడీ జెనెటిక్స్ సంబంధించిన రోగాల గురించి చెప్పాను. ఈ జెనెటిక్స్లో మనకి సైంటిస్టుల గురించి అడుగుతూ ఉంటాడు. అర్థమైందా? జెనెటిక్స్లో పదాలు అంటాడు. జీన్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి అర్థం, మన బాడీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి, అలాంటివి అడుగుతూ ఉంటాడు. వీటి మీద మళ్ళీ సైంటిస్టులు జెనెటిక్ అనే పదాన్ని ఎవరు తెచ్చారు, హెరిడిటీ అనే పదాన్ని ఎవరు తెచ్చారు, మొదటి లా ఎవరు, సెకండ్ లా ఎవరు అని అడుగుతూ ఉంటాడు. గమనించండి. ఇక ఇవన్నీ మనకు బాగా తెలుసు. విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, హార్మోన్స్, ప్రోటీన్స్, అదేవిధంగా మినరల్స్, అదేవిధంగా డిసీజెస్ కూడా చూసుకోండి ఒకసారి. బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు, అర్థమైందా? వాటి చాలా ఇంపార్టెంట్, సింపుల్గా అడిగేస్తూ ఉంటాడు. అర్థమైందా? డిసీజెస్ ఇవన్నీ కూడా ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అన్నీ మనం చదువుకునేవే ఉంటాయి, కానీ మనల్ని కింద పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎప్పుడు టఫ్గా ఇవ్వడు తెలుసా, పేపర్ ఎప్పుడు ట్రిక్కీగా ఇస్తాడనమాట. ట్రిక్కీగా చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన క్వశ్చనే మీ చేత పడేయాలి, తెలియని క్వశ్చన్ కాదు. తెలియని క్వశ్చన్ నువ్వేంది అందరూ పడతారు, తెలిసిన క్వశ్చన్ మాత్రం చదువుకున్నోడు చేత పడేయాలి అన్నదే వాడి ఉద్దేశం అనమాట. అలా బాగా అవగాహన ఉండి మంచి అబ్జర్వేషన్ ఉన్నప్పుడే వాడు జాగ్రత్తగా అలా చేయగలడు అనమాట. అలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా క్రాస్ చేయగలడు. ట్రిక్కీ క్వశ్చన్స్ని క్రాస్ చేసావో నువ్వే విన్నర్ అనమాట. ఎందుకంటే ఎవడు పెట్టడు కదా, ఎవడు పెట్టని క్వశ్చను అందరి చేత ఇన్విజిలేషన్ పడేలా తప్పు చేసేలా చేసిన క్వశ్చన్ నువ్వు పెట్టావు అనుకో, నువ్వు విన్నర్, నేను ఆపేవాడే ఉండడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిసిన దగ్గర పడేస్తాడు, జాగ్రత్తగా చూడండి. ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడా, అర్థమైందా, కరెక్ట్ అని అడుగుతున్నాడా క్వశ్చన్ని, చాలా జాగ్రత్తగా ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్టా కరెక్టా, మ్యాచింగ్ అడుగుతూ ఉంటాడు, మ్యాచింగ్ దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు, డేటా సఫిషియన్సీ అంటారు దాన్ని. అర్థమైందా? ఒక స్టేట్మెంట్ చదివి ఎప్పుడు ఆన్సర్ పెట్టద్దు, అన్ని స్టేట్మెంట్స్ని చదివి ఒకటికి ఏది రాంగో ఏది రైటో చూసుకొని అప్పుడు ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళు, అంతేగాని హడావుడిగా తప్పు చేయొద్దు. తెలిసిని పోగొట్టుకుంటే చాలా బాధగా ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాసి పోగొట్టుకున్నా, నాకు తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఉపయోగపడిద్ది అని చెబుతున్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ అనమాట. ఏదో నాకు తెలిసి నేను చెబుతున్నాను, చాలామంది చెప్పేవాళ్ళు తయారైపోయారు ఇప్పుడు. కానీ చాలా ఎగ్జామ్స్ రాశాను నేను. 2018 నుంచి చాలా ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చాను. అర్థమైందా? ప్రతి ఎన్టీపీసీ ఎగ్జామ్ని నేను క్వాలిఫై అయ్యాను. నాకు ప్రతిదీ అవగాహన ఉంది. ఓకేనా? నాకు సెకండ్ స్టేజ్లో కొన్ని పోయినాయి, కానీ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత సైకోలోనో టైపింగ్లోనో ఎగ్జామ్స్ పోయినాయి. కానీ నేను CBT 1 అదేవిధంగా CBT 2 ఈ రెండు క్వాలిఫై అయ్యాను. సో నాకు ఎగ్జామినేషన్ పేపర్ ఎలా వచ్చిద్దో ఒక ఫుల్ అవగాహన ఉంది, దాన్ని ఎలా క్రాక్ చేయాలో కూడా అవగాహన ఉంది. కాబట్టి అటు ఇటుగా నియర్లీ ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అందుకే నేను ఎగ్జామ్ టిప్స్ చెబుతున్నాను, అంతేగాని ఏదో వీడియో చేయాలన్న ఉద్దేశం నాకు కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకే అందరూ చేస్తున్నా, నేను చేయట్లా. ఇలాంటి సమయంలో ఏమైనా టాపిక్ చేస్తే మీకు ఉపయోగపడిద్ది అని టాపిక్కే చేస్తా తప్ప ఇలాంటివి చేయను. కానీ బాగా అడుగుతున్నారు, భయపడకూడదని చేస్తున్నా. అవి అందరూ చెబుతూ ఉంటారు. ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ ఎవరు చెప్పరు కదా, నేను అవి చెబుదాం, పిల్లోడికి బిట్టి యాడ్ అయ్యిద్ది, మంచిగా స్కోర్ పెరిగిద్ది, ఆలోచనతో ఉంటాను నేను. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ టిప్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ టైం అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడు కూడా మీరు లేట్గా వెళ్ళమాకండి, ఎర్లీగా వెళ్ళండి. ఓకేనా? చాలామందికి సెంటర్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో రాసే వాళ్ళకి, మాది తెనాలి, మాది గుంటూరు దగ్గర, అందుకే నాకు అవగాహన కలిగింది చెబుతున్నాను. ఒంగోలు, అదేవిధంగా నెల్లూరు చాలా లాంగ్ ఇచ్చాడనమాట. ఈ లాంగ్ ప్రాంతాలకు చాలామంది ప్యాసింజర్ ట్రైన్లు పట్టుకుంటూ వెళ్తుంటారు. అవి ఎప్పుడు క్రాసింగ్ పెడతాడో మనకు తెలియదు. సో ప్యాసింజర్ ట్రైన్స్ని మీరు అవాయిడ్ చేయండి, వాటి జోలికి వెళ్ళమాకండి. అవి ఎప్పుడు ఆగిపోతాయో మనకు తెలియదు. అర్థమైందా? సూపర్ ఫాస్ట్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తీసుకొని
ఎలాగైనా సరే ఇన్ టైంలోకి వెళ్ళండి. నెక్స్ట్ చాలామంది మాకు పాన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అది ఉంది ఇది ఉంది అంటారు. మనం ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ చేయించాలన్నమాట. బయోమెట్రిక్కి ఆధార్ కార్డు కంపల్సరీ నంబర్ కావాలి. సో ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా బెస్ట్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, ఇబ్బంది ఉండదు. ఆధార్ కార్డులో పేర్లు ఏమైనా తప్పు ఉంటే ఒక ఫోటో తీసుకెళ్ళండి. అక్కడ ఏమైనా పేర్లు ఉన్నాయి అనుకోండి, తప్పు ఉంది అని మన ఫోటో అతికిచ్చి మన చేత ఒక ఫామ్ రాపిస్తాడనమాట. ఓకేనా? అప్పుడు మీరు టెన్షన్ పడకూడదు, ఇలాంటివన్నీ ముందే అయిపోవాలి. సో జాగ్రత్తగా ముందే ఫామ్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఏమీ లేవనుకోండి, అన్ని జాగ్రత్తగా మంచిగా ఉన్నాయనుకోండి పేర్లు, ఇబ్బంది ఏమీ లేదు. పేర్లు తప్పున్నా భయపడద్దు, మీరు అక్కడికి వెళ్ళి ముందే చెప్పండి, వాళ్ళు ఏం చేయాలో కూడా చెబుతారు. అంతగాని పేరు తప్పు పెట్టుకొని సైలెంట్గా కూర్చోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మీరు హడావుడి పడుతూ ఉంటారు. చాలా కామ్గా ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. ప్రపంచం మన చుట్టూ ఏం జరిగినా మనం చాలా కామ్గా ఉండాలి. అప్పుడు నీకు చాలా బాగా నీ ఎఫర్ట్స్ని పెట్టగలవు. ఓకేనా? సో వీటిని మనసులో పెట్టుకొని ఆధార్ కార్డుని తీసుకెళ్ళండి. 2, వెళ్ళంగానే ఏదేదో ఆలోచన చేయొద్దు, సిస్టమ్ చెక్ చేసుకోండి. కీబోర్డ్ చక్కగా ఉందా? అసలు కీబోర్డ్తో మనకి పని లేదు. మనకు కావాల్సింది ముందు మౌస్ అన్నమాట. మౌస్ చక్కగా ఉందా, మానిటర్ చక్కగా ఉందా, ఎలా ఉంది ఏంటి, లేదనుకోండి వెంటనే మార్చమని ఇన్విజిలేటర్ని అడగండి. ఓకేనా? ఇన్విజిలేటర్ మీరు తప్పనిసరిగా వీళ్ళు అడగండి, సిస్టమ్ మార్చండి, నాకు సరిగ్గా లేదు, మీరు కదిలించండి, వైర్లు అయినా చూసుకోండి జాగ్రత్తగా. కాళ్ళతో కానీ వాటిని తొక్కటం కానీ ఏమి చేయమాకండి. చిన్న వైర్ పోయినా పోయిపోయింది. అసలు 10 నిమిషాలు పోవటం కాదు కదా, 1 సెకండ్ పోయినా చాలా మనకి ఇంపార్టెంట్. అలాంటి చోట ఇలాంటి సిస్టమ్ యాక్స్ కొన్ని ఉంటాయి. నాకు చాలాసార్లు జరిగింది, నేను చాలా ఎగ్జామ్స్లో చేతులారా పోగొట్టుకున్నాను. కారణం ఈ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం. కాబట్టి అలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఓకేనా? 1-2 సార్లు చెక్ చేసుకోండి. తేడా ఉంటే ముందే అడుగు, ఇబ్బంది పెట్టి వాళ్ళని. మంచి సిస్టమ్ మార్చుకో. ఓకేనా? మంచిగా ఉండు. నెక్స్ట్, ఇవి ఎగ్జామ్ చేసే ముందు, బిఫోర్ అనమాట, రాసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనా? ఆధార్ కార్డు తీసుకో, ఇన్ టైంలోకి వెళ్ళిపో, సిస్టమ్ని జాగ్రత్త చెక్ చేసుకో. నీకు టైం ఉందనుకో మంచిగా నిద్రపో, స్లీప్ తీసుకో. నిద్రపోమన్నాను గంట నిద్రపో మాకు, ఆ పక్కన వాళ్ళకి చెప్పు, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు. ఓకేనా? స్లీప్ పోండి. స్లీప్ పోయిన తర్వాత మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉండిద్ది, చాలా క్విక్గా పనిచేస్తారనమాట. అర్థమైందా? క్వాంట్ చేయడానికి నిద్రపోయి చేసినప్పుడు క్వాంట్ బాగా చేస్తాడని చెప్పి ఎనాలిసిస్ కూడా చాలా ఉన్నాయి, తెలుసా మీకు? కాబట్టి క్వాంట్ రీజనింగ్ చేయాలని నిద్రపోండి ఒక 2 నిమిషాలు. మంచిగా టైం ఉంటే, టైం లేకపోతే కాదండోయ్, టైం ఉంటే నిద్రపోండి. మంచిగా వచ్చిన స్నాప్ వేసుకుని లెగవండి, చాలా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? నెక్స్ట్, మన టార్గెట్ 75 క్వశ్చన్లు. మన టార్గెట్ 75 క్వశ్చన్లు. కానీ ఎప్పుడు 75 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకోకూడదు, రాంగ్ అనమాట. ఎందుకంటే అన్నిటికీ అన్నీ మనం ఎప్పుడు పెట్టాం. ఓకేనా? టార్గెట్ ఎప్పుడు 75 పెట్టుకోవద్దు, తప్పులు పెట్టొద్దు. ఎందుకంటే మనకి 1/3 నెగిటివ్ ఉంది. ఓకేనా? మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో 1/3 నెగిటివ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 3 తప్పులు చేసామో ఒక క్వశ్చన్ ఎగిరిపోయింది. కాబట్టి టార్గెట్ 75 క్వశ్చన్లకు పెట్టుకొని ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాను అని కనపడాలి చివరిలో. చాలా మందికి అదొక రోగం ఉండిద్ది, తక్కువ పెట్టానని చెప్పుకుంటే బాధగా ఉండిద్ది, అయిద్దో లేదో అని ఎక్కువ పెడతారు. వద్దొద్దు, ఆ విధంగా చేయొద్దు. మనకి ఈజీ, నార్మల్, హార్డ్ ఇలా 3 ఉంటాయి. అదేవిధంగా మనకి నార్మలైజేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఓకేనా? మీ పేపర్ హార్డ్గా వస్తే మీకే అది అందరికీ హార్డ్గా వచ్చినట్టే. తప్పనిసరిగా ఇన్విజిలేటర్ నార్మలైజేషన్ ఫార్ములా ఆధారంగా అర్థం చేసుకొని మనకి మంచి మార్క్సే ఇస్తాడు. ఓకేనా? అంతేగాని తక్కువ పెట్టాను, అమ్మో తక్కువ పెట్టానని చెప్పుకుంటే ఇబ్బంది అయితే ఎక్కువ పెట్టమాకండి. చాలామంది చేస్తారు ఆ తప్పు. నెక్స్ట్, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఓపెన్ చేయగానే ఫస్ట్ 75 క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. ఒకసారి మీరు కంప్లీట్గా చూడాలన్నమాట. చూడటం అంటే చూసి రావడం కాదు, మీకు తెలిసిన క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దాంట్లో ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వెల్ నోన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది చూడండి, మీకు వచ్చిందా? అది వెల్ నోన్ క్వశ్చనా చేసేయి. రెండో క్వశ్చన్ వెల్ నోనా చేసేయి. మూడో క్వశ్చన్ వెల్ నోన్ క్వశ్చనా చేసేయి. 4వ క్వశ్చన్ నోన్ క్వశ్చనా, చేయగలవా చేసేయి. కాబట్టి వెల్ నోన్ క్వశ్చన్స్, నోన్ క్వశ్చన్స్, బాగా తెలిసిన క్వశ్చన్స్ అని ఉంటాయి 75లో. అలాంటివి 30 ఉంటాయి, అలాంటివి 15 ఉంటాయి. అలాంటి 45 క్వశ్చన్స్ కంటికి కనపడంగానే దాన్ని వదలమాక. కంటికి కనపడంగానే చేసుకుంటూ వెళ్ళిపో, దాన్ని వదిలిపెట్టమాక. బాగా తెలిసిన క్వశ్చను నేను చేయగలను అన్న నమ్మకం మీకు తెలిసిద్ది సిస్టంలో క్వశ్చన్ చూడంగానే. అలాంటి వాటిని వదలమాక. అలాంటివి 40 నుంచి 45 ఉంటాయి. మన ఆయువు పట్టు అదే. జాగ్రత్తగా తప్పు లేకుండా ప్రశాంతంగా ఈ 45 నాకు తెలుసు, నాకు 45 మార్కులు వస్తాయి అని మనసులో పెట్టుకుని వెళ్ళిపో. ఇక మిగతా వాటి గురించి ఆలోచించమాక. అయితే దీంట్లో అన్నోన్ క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు వెల్ నోను, నోను
వీటిని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు నువ్వు ఎప్పుడు చూడని క్వశ్చన్ ఒకవేళ చూసినా అమ్మో నేను చేయలేను, చాలా పెద్దది, నా వల్ల కాదు, ఇలాంటిది ఇచ్చాడేంటి అని అనిపిస్తూ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ని అన్నోన్ క్వశ్చన్స్ అంటారు. వాటి జోలికి మాత్రం వెళ్ళమాక. అలాంటివి 25 ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో మాత్రం వాటి జోలికి వెళ్ళమాక. టైం అంతా అక్కడే అయిపోయింది. వాటిని చేసుకుంటూ కూర్చుంటావు, నువ్వు అక్కడే నువ్వు దెబ్బతింటావు. ఇన్విజిలేటర్ నిన్ను కావాలనే పెడతాడు. అసలు ఈ అన్నోన్ క్వశ్చన్స్ పెట్టేది ఎందుకు తెలుసా? ఈ 2 క్వశ్చన్స్ నువ్వు దెబ్బతీయాలని. నీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ని, నీకు తెలిసిన క్వశ్చన్స్ని నీ చేత సరిగ్గా చేపించకూడదు అని ఇలాంటివి పెడతాడు. వీటిని చూడంగానే చాలా మంది భయపడతారనమాట. చాలా మంది టెన్స్గా అయిపోతారు. ఏంటి ఇలా వచ్చేసింది, అమ్మో ఇన్ని తెలియని క్వశ్చన్స్. అసలు కరెక్ట్గా ఒక 5 తెలియని క్వశ్చన్స్, అన్నోన్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, దిగాలైపోతాడు, భయపడతాడు. నో, ఆ తప్పు మీరు చేయకూడదు. చాలా జాగ్రత్తగా నోన్ని జాగ్రత్తగా చేసుకొని నోన్ దగ్గరికి రండి. నోన్ దగ్గరికి రాగానే మీరు ఒకసారి పేపర్ని కంప్లీట్ చేశారు కదా, కంప్లీట్ చెయ్యాలి. ఒకసారి మీరు కంప్లీట్ చేసేటప్పటికి నాకు తెలిసి మీకు పట్టే సమయం 50 నిమిషాలు పట్టేసిద్ది. ఒకవేళ పేపర్ ఈజీ అనుకోండి 45 నిమిషాలు పట్టిద్ది. పేపర్ ఈజీ అయితే పావు గంట మిగిలిద్ది, పేపర్ కష్టంగా ఉంటే 10 నిమిషాలు మిగిలిద్ది. టైం మిగలాలి. నువ్వు రెండోసారి పేపర్ని చూసావో నువ్వు విన్నరు. నువ్వు రెండోసారి పేపర్ని చూడాలంతే, చూసేలాగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈ 45 క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకొని మనసులో 25 ఉన్నాయి అని పెట్టుకొని వెనక్కిరా. వెనక్కొచ్చిన ఈ అన్నోన్ క్వశ్చన్స్లో కేర్ఫుల్గా సాల్వ్ చేయి. నీకు ఫస్ట్ ఏ క్వశ్చన్స్ ఆన్సర్ రాలేదో ఇక్కడ అవన్నీ ఆన్సర్స్ వస్తాయి. అక్కడ చాలా ఫాస్ట్గా ఆలోచిస్తావు. ఇక్కడ నీకు ఫాస్ట్ తగ్గిద్ది కాబట్టి చక్కగా సాల్వ్ చేస్తావు. అర్థమైందా? తెలియని క్వశ్చన్, వీటిలో కూడా చాలా తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. మార్క్ ఫర్ నెక్స్ట్ పెట్టుకుని అక్కడికి రా. ఎందుకంటే మనకి మార్క్ ఫర్ నెక్స్ట్ ఉంది కదా, మార్క్ ఫర్ నెక్స్ట్ పెట్టుకుని చక్కగా అక్కడికి రా. అక్కడ వచ్చిన వాటిలోని ఈ 10 నిమిషాల టైం ఏంటంటే నేను 25 క్వశ్చన్స్ చేయకూడదు. ఈ 10 నిమిషాల టైంలో నేను 25 క్వశ్చన్స్ చేయకూడదు. 25లో మళ్ళీ నాకు తెలిసినవి, అన్నోన్ క్వశ్చన్స్లో తెలిసిన క్వశ్చన్స్ ఎంతో కొంత నేను ప్రయత్నం చేస్తే, గట్టిగా క్యాలిక్యులేషన్ చేస్తే, గట్టిగా మనసు పెట్టి ఆలోచిస్తే నాకు ఒక 5 తగులుతాయి, నాకు ఒక 10 తగులుతాయి, లేదా నాకు ఒక 7 తగులుతాయి అనరా. 25 క్వశ్చన్స్లో నువ్వు కంపల్సరీ 10 పెట్టగలవు లేదా 7 పెట్టగలవు. చాలు, 50 పైన స్కోర్ మంచి స్కోర్ అనమాట. ఓకేనా? ఆ 10 క్వశ్చన్స్లో నుంచి ఆ 7 క్వశ్చన్స్ కానీ, ఆ 25 క్వశ్చన్స్లో నుంచి 10 కానీ 7 కానీ నువ్వు పెట్టాలి. అదే నీ టైం అనమాట. సెకండ్ టైం క్వశ్చన్సే నీకు గ్రోత్ అనమాట. స్కోర్ పెరగాలి అంటే సెకండ్ టైం క్వశ్చన్స్ అన్నీ పెట్టిన తర్వాత రెండో అటెంప్ట్లో వస్తావే, ఆ రివిజన్ చేసేటప్పుడు ఉండేది పేపర్ని. అలాంటి సమయంలో నీకు క్వశ్చన్స్ బాగా తగులుతాయి. అవి కానీ ఒకవేళ ఈ 45 క్వశ్చన్స్కి యాడ్ అయితే నీ స్కోరు 50 పైనే ఉండిద్ది, గ్రేటర్ దెన్ 50. ఓకేనా? గ్రేటర్ దెన్ 50 మంచి స్కోర్ అనమాట. 75 క్వశ్చన్స్కి 50 పైన పెట్టావంటే చక్కగా నీకు 1:15 తీస్తే ఆ తీసిన వ్యక్తిలో 1 నుంచి 7 నెంబర్స్లో నువ్వే ఉంటావు. ఒక ఉద్యోగాన్ని 10 మంది తీశారనుకో, ఆ 7వ ఓడి నువ్వే, పైనుంచి 7వ ఓడివో 8వ ఓడివో నువ్వే ఉంటావు. ఇబ్బంది ఏమీ లేదు. CBT 2లో చూసుకుందాం, అర్థమైందా? 1వ పొజిషన్కి వెళ్దాం, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇలా మాత్రం నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మాత్రమే చెప్పగలగలరు. క్లాసులు చెప్పేవాళ్ళు చెప్పలేరు, పైపైన చేసేవాళ్ళు చెప్పలేరు. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ మీద ఒక డీప్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అందుకే మీరు చాలా ఎగ్జామ్ టిప్స్ చూసుంటారు, నావి చూసుంటారు, మీకు అర్థమయ్యే ఉండిద్ది. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ని ఈనేంటి నాకు చెప్పేది అని అనుకోవద్దు. అర్థమైందా? ఎవరు చెప్పినా మనం తీసుకోవాలి, వాటి ప్రకారంగా మనం ప్రిపేర్ అవ్వాలి. మనసులోకి ఎక్కించుకోండి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మెల్లిమెల్లిగా ఈ 4 రోజుల్లో కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి, బయాలజీకి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి ఎలా చదువుకోవాలో కూడా మెల్లిమెల్లిగా పెడుతూ ఉంటాను. ఓకేనా? మీ అందరికీ ఒక మంచి విషయం నేను చెబుతాను. ఎగ్జామ్స్ అన్ని రాసి రండి. 29th ఆగస్టు 3rd షిఫ్ట్ రాసి వచ్చిన తర్వాత ఒక మంచి అప్డేట్ ఉంది మన ఛానల్లో. ఆ అప్డేటు మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడింది. ఓకేనా? అందరితో ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా లైవ్ సెషన్ పెట్టుకుందాం. ఎగ్జామ్ ముందు కూడా నేను లైవ్ మాట్లాడతాను. ఓకేనా? అప్పుడు కూడా మీతో మాట్లాడతాను. సో ఎవ్వరూ భయపడమాకండి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరొక విషయం, ఎగ్జామ్స్ అనేవి మనకి నవంబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు జరుగుతాయి. అంటే సుమారుగా మనకి 25, 26, 27, 28, 29 5 రోజులు. ప్రతిరోజు 3 షిఫ్ట్లు, 15 షిఫ్ట్లు పేపర్లు జరుగుతాయి. ఈ 15 షిఫ్ట్ పేపర్లు మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత జరిగే టెక్నీషియన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి,
ఆ తర్వాత జేఈ ఎగ్జామ్, ఆ తర్వాత ఆర్పిఎఫ్, ఆ తర్వాత గ్రూప్ డి, అదేవిధంగా ఆ తర్వాత ఎన్టీపీసీ రాసే వాళ్ళకి ఎప్పుడో మనం 2022లో రాసాం రైల్వే ఎగ్జామ్స్, మళ్ళీ 2024లో రాస్తున్నాం. కాబట్టి అడిగే విధానం ఎలా ఉంది, ఎలా అడుగుతున్నాడు అనే విషయం మన తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలియాలి. కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మీరందరిది ఏ షిఫ్టో ఏంటో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? అర్థం 25వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ సార్ నాది, 26వ తారీఖు సెకండ్ షిఫ్ట్, 27వ తారీఖు థర్డ్ షిఫ్ట్, అలా మెన్షన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అర్థమైందా? నేను తప్పనిసరిగా మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఆ రోజు మీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసి క్వశ్చన్స్ అన్నిటిని నేను తెలుసుకుంటాను. వాటి మీద అనాలిసిస్ వీడియో చేద్దాం. అనాలిసిస్ వీడియో మనం చేద్దాం. తర్వాత వచ్చే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? మన స్వార్థం మనం చూసుకోకూడదు, అందరికీ ఉపయోగపడాలి. నలుగురికి సాయం చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. మన ఎగ్జామ్ మందే, వేరే వాడిది వేరే. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ఒక మిత్ ఏంటంటే మనకు తెలిసింది వేరే వాడికి చెప్తే వాడు దాటిపోతాడు అనుకుంటాం. చాలా తప్పు. చదివేవాడు ఎలాగైనా చదువుతాడు, మనతో సంబంధంలా. కాబట్టి వాడికి చెప్తే ఉపయోగపడుతుంది అనుకోవద్దు. చెప్పండి. ఓకేనా? అనాలిసిస్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, తెలుగులో ఎక్స్ప్లెనేషను, ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ అనాలిసిస్ 25 నుంచి 29 వరకు జరిగిన ప్రతి షిఫ్ట్ పేపర్లోని క్వశ్చన్స్, మీకు ఏ క్వశ్చన్ అయితే వచ్చిందో మీరు ఎగ్జామ్ రాయంగానే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఈ నెంబర్కి ఎవ్వరు కాల్ చేయొద్దు. ఓకేనా? ఏ కాల్ తీసుకోవడం జరగదు, గుర్తుపెట్టుకోండి. కేవలం మెసేజ్ మాత్రమే, కేవలం మెసేజ్ మాత్రమే. కాల్ ఎవరు చేసినా తీసుకోవడం జరగదు, గుర్తుపెట్టుకోండి. బయట నుంచి వచ్చే నెంబర్స్ అస్సలు తీసుకోవడం జరగదు. నేను చాలా బిజీగా ఉంటాను ఆ వర్క్లో, కాబట్టి ఎవరు కాల్ చేయొద్దు. ఓకేనా? క్వశ్చన్స్ కోసం మాత్రమే సెండ్ చేస్తున్నాను. కాబట్టి ఈ నెంబర్ని తీసుకోండి. ఈ నెంబర్లో వాట్సాప్ ఉండిద్ది. వాట్సాప్కి మీ ప్రతి క్వశ్చన్ని 25వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ రాసావా, అర్థమెటిక్లో ఏమేమి వచ్చినాయి, రీజనింగ్లో ఏమొచ్చినాయి, సైన్స్లో ఏమొచ్చినాయి, మరి ముఖ్యంగా మనకి సైన్స్ కావాలన్నమాట. సైన్స్లో ఏమొచ్చినాయి, జనరల్ అవేర్నెస్లో ఏమొచ్చినాయి, కొన్నే గుర్తుంటాయి. గుర్తున్న వరకే చెప్పు. ఓకేనా? నాకు మెసేజ్ పెట్టేయండి. ఒక పేపర్ మీద రాసైనా పెట్టేసేయండి, లేకపోతే క్వశ్చన్స్ని టైప్ చేసైనా పెట్టేసేయండి. ఓకేనా? చాలా మందికి ఉపయోగపడుద్ది. కాబట్టి ఎవరు కూడా కాల్ చేయకుండా కేవలం మెసేజ్ మాత్రమే ఈ నెంబర్కి పెట్టండి. 25 నుంచి 29 వరకు జరిగే ఎగ్జామ్స్ ఒక అనాలిసిస్ మనం క్లియర్గా అందిద్దాం. ఓకేనా? అన్ని షిఫ్ట్ పేపర్లు టెలిగ్రామ్ లింక్లో పెట్టేస్తాను. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఓకేనా అవైలబుల్గా ఉంటాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాతో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? మీకు అక్కడ క్లియర్గా నేను అక్కడ కూడా మాట్లాడతాను. ఎవరు కాల్ చేయొద్దు. ఓకేనా? బిజీగా ఉంటాను, మెసేజ్ చేయండి. అప్పుడు చూసుకోకపోయినా తర్వాత చూసి మాట్లాడతాను. ఆల్రెడీ చాలామంది మన సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ నా వైపు నుంచి నేను అందిస్తున్నాను. ఓకేనా? సో ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 75 క్వశ్చన్స్ టార్గెట్ మనకు కావాలి. గంటే సమయం ఉంది. తప్పనిసరిగా జాగ్రత్తగా వాడుకోండి. ముందు టెన్స్ అవ్వద్దు. మనిషి హడావుడి పడి చాలా పోగొట్టుకుంటాడు. కామ్గా ఉండండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైతే తెలుగు కమ్యూనిటీలో రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్స్లో మీ కామెంట్స్ తెలియచేయండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.